హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? మేమైతే నెయిల్ పట్టుకైతే వెళ్ళామండి ఇవాళ. ఇక్కడ చూడండి ఎంట్రన్స్‌లో ఎలా పెట్టారో. ఇదైతే నాకు చాలా చాలా బా నచ్చింది. మీకు నచ్చిందా? ఇంకా ఇక్కడ లోపలికెళ్తే ఇక్కడ ఫ్రేమ్స్ లాగా పెద్ద పెద్దవి అంటే ఈ రూమ్ మొత్తం ఇలా పెట్టేశారనమాట సైడ్‌కంతా. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడి నుంచైతే మేము చిల్డ్రన్స్ పార్క్‌కైతే వెళ్ళామనమాట. ఇక్కడ చూడండి మా పాపనైతే ఇందులో కూర్చోబెట్టి తిప్పుతా ఉన్నాము. అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బాగా ఆడుకుంటుంది. ఇక్కడ మొత్తం చూడండి పిల్లలు ఆడుకునేదానికి జారే బండి అలా చాలా ఉన్నాయండి. ఇంకా మా పాపని ఇందులో ఆడిపిచ్చేసిన తర్వాత అది భయపడింది. ఇక్కడ చూడండి ఈ జారే బండి మీద జారమంటే భయపడుతుందనమాట. మరి వాళ్ళ నాన్నే కిందకి తీసుకొస్తా ఉన్నాడు ఇట్లాగా. ఇంకా మళ్ళీ ఇంకోసారి పెట్టేసేకాడికి మళ్ళీ ఏడ్చేసింది. ఇంకా వాళ్ళ నాన్న మళ్ళీ కింద తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇప్పుడు అదే జారినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంది అది. దాని పక్కనే ఇలా రౌండ్‌గా తిప్పేది ఒకటి ఉన్నింది. దాని మీద ఎక్కిస్తే అసలు తిప్పక ముందే ఏడ్చేసింది. ఇక అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాము. ఇక పక్కనే ఇలా చూడండి ఇవి గుర్రం బొమ్మల్లాగా ఉన్నాయి. దీని మీద అయితే కూర్చోబెట్టి ఊపుతా ఉన్నాము. ఇదైతే అంతగా భయపడలేదు. బాగానే ఆడుకునింది. ఇక్కడ ఈ ప్లేసెస్ పిల్లలందరూ ఆడుకునేదానికి చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా వాళ్ళ నాన్న తను ఇద్దరు ఉయ్యాలు ఊగారు కాసేపు. చాలామంది అంటే ఆ రోజు జనాభా చాలా తక్కువ మందే ఉన్నారండి. ఏదో కొంత కొంత అక్కడక్కడ వచ్చున్నారు. మరీ ఎక్కువ మంది ఏం లేదు. ఇంకా చిల్డ్రన్స్ పార్క్ మొత్తం ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇక అక్కడి నుంచి అయితే మేము పక్షులు చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చాలా దూరం అయితే వెళ్ళాలి నడిచి. ఇక్కడ మధ్య మధ్యలో అయితే వాటర్ అంటే నీళ్ళు తాగడానికి దాహం వేసినప్పుడు పెట్టున్నారు సైడ్లో కొంచెం అక్కడక్కడ పెట్టున్నారనమాట. ఇదండి ఇక్కడ ప్లేస్ అంతా చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఈ మనం వెళ్ళే దగ్గర మధ్య మధ్యలో అయితే ఇలా పక్షుల బొమ్మలు అయితే పెట్టారనమాట. ఇదైతే గూడబాత అంట. చూడండి ఎంత బాగుందో. దాని ముక్కు చూడండి ఎలా ఉందో. ఇదైతే నీటి కాకంట. ఇది కూడా బాగానే ఉంది. ఇక మా పాప అయితే దాన్ని చూడంగానే అది నిజమైందే అనుకునేసి దాన్ని పట్టుకోవాలని చెప్పి ఏడ్చింది. ఇక వాళ్ళ నాన్న అయితే తీసుకెళ్ళిన తర్వాత చూడండి దాన్ని పట్టుకొని ఊపుతుందనమాట నిజమే అనుకునేసి. ఇంకా అక్కడి నుంచి అయితే అలా దూరంగా వెళ్ళాలి. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి పక్షులు అబ్బో బోల్డ్ అన్ని పక్షులు ఉన్నాయండి. అస్సలు ప్లేసే లేదు. ఆ చెట్ల మీద చెట్లు ఉన్నాయా లేదా కూడా కనిపించట్లే. అన్ని పక్షులు ఉన్నాయి అయితే బోలెడన్ని ఉన్నాయి. నాకైతే చూడంగానే చాలా చాలా బాగా నచ్చింది అక్కడ లొకేషన్ మొత్తము. ఇక ఈ జనవరి మంత్లోనే ఈ పక్షులు అనేవి ఎన్నో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. చూడాలంటే ఇప్పుడే వెళ్ళి చూడాలి అక్కడ. ఎంత బాగున్నాయి చూడండి మీరే. మొత్తం అన్ని రకాల పక్షులు ఉన్నాయన్నమాట. అంటే ఇందాక చూపించాను కదా గూడబాతు, నీటి కాకి అలాగా ఎన్నో పక్షులు రకరకాలు ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడే అంటే మనం కూర్చోవడానికి ప్లేసెస్ అయితే చైర్స్ అయితే వేశారనమాట. ఇక్కడైతే పిల్లలు ఆడుకునేదానికైతే కప్పలాగా చైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మా పాప అయితే దాన్ని ఎక్కించమని చెప్పింది. దాని మీద కూర్చోబెడితే చూడండి ఎలా ఆడుకుంటుందో అది. అదైతే ఆడుకుంటా ఉంది. ఇక్కడ మనం అయితే కూర్చోవడానికి అంటే ఇక్కడ కూర్చొని పక్షులను అయితే చూడొచ్చనమాట. ఇక్కడ నుంచి చూడండి రాళ్ళతోనే చైర్స్‌లా చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి అయితే పక్షులను అయితే చూడొచ్చనమాట. ప్రశాంతంగా కూర్చొని పక్షులను మొత్తం చూడొచ్చనమాట. ఇక పక్కనే అయితే మనకి చెక్కతోనే చేస్తున్నారనమాట. ఇవి చైర్స్ అంటే వుడ్ టైప్‌లో. అక్కడ చూడండి తాంబేలు అలాగున్నాయి. ఇక మేము అయన్నీ చూసుకొని వచ్చే దారి మధ్యలో అయితే ఇక్కడ జింకలను అయితే పెట్టున్నారు. అవైతే మాకు చాలా చాలా బాగా నచ్చాయి. నేనైతే వాటి దగ్గరికెళ్ళి మరీ చూస్తున్నాను. అంటే మామూలుగా మనకి కనిపించవు కదా! అయి కనిపించడం చాలా అరుదు. చూడండి ఎంత నాకు చాలా బాగా నచ్చాయి చూడంగానే. నేను వెంటనే వెళ్ళి వీడియో అయితే తీశాననమాట. ఇంకా మా పక్కన ఉండే వాళ్ళైతే దానికి ఏదైనా పెడదాం అని చెప్పి పులిహోర అయితే వేశారు. ఇంకా అది ఆ జల్లెడలో నుంచి పక్కన అయితే పడిపోయింది. ఇక పడ్డ వరకు అవి తింటా ఉన్నాయి. నాకు కూడా అనిపించింది వాటికి ఏదైనా తీసుకెళ్తే బాగున్ను అనేసి. కానీ అవి మధ్యలో ఉన్నాయని నాకైతే తెలీదు. లేకపోతే ఏదో ఒకటి తీసుకెళ్ళి ఉంటాను. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.